దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్మస్థలలో తాను వందలాది మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా చూపించిన ప్రాంతాల్లో సిట్ అధికారులు తవ్వకాలను కొనసాగించారు. నేత్రావతి నది సమీపంలోని 11వ నంబర్ ప్రదేశంలో నిన్న జరిపిన తవ్వకాల్లో మానవ అస్థిపంజర అవశేషాలు ఒక చీర బయటపడ్డాయి. ఈ పరిణామంతో కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11వ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. 11వ చోట 6 గుంతల్ని తవ్వారు. ఆగకుండా వర్షం కురుస్తూ ఉండడంతో తవ్వకానికి కొంత అంతరాయం కలిగింది. 12వ ప్రాంతంలోనూ తవ్వకాలు చేశారు. కానీ ఆ తవ్వకాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. నేడు 13వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగిస్తామని సిట్ అధికారి ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఇప్పటికే తవ్విన గుంతల్లో ఉప్పు వేసి మళ్లీ పూడ్చామని ఆయన చెప్పారు. ముందుగా వేరే ప్రాంతాల్లో తవ్వకాలు చేయవలసి ఉండగా అక్కడ కాకుండా బంగలగొట్టు పరిధి అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేయాలని భీమా సూచించాడు. అక్కడ ఒక వ్యక్తి ఉరివేసుకున్న స్థితిలో ఉన్నప్పుడే ఖననం చేసి ఉన్నట్లు గుర్తించారు. 12, 13వ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో మరో 2కి సంబంధించిన ఎముకలు కూడా లభించాయని ధర్మస్థలలో ఓ మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనన్య భట్ తల్లి సుజాత భట్, న్యాయవాది మంజునాథ్ తెలిపారు. మొదటి విడతలో చూపించిన వాటిలో 13వ ప్రాంతం కీలకమని, అక్కడ ఎక్కువ మందిని ఖననం చేశానని భీమా ఇప్పటికే సిట్కు చెప్పాడని తెలిపారు. చివరి చోట కొత్తగా మృతదేహాలను ఖననం చేసినట్టు ఉందని చెప్పారు. కనీసం 8 నుంచి 10 మృతదేహాలను ఇక్కడ పూడ్చి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో సిట్ అధికారులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.